ఇక హైదరాబాద్ మెగా సిటీ జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్. మరి ఓఆర్ఆర్ లోపలి వెలుపలి ప్రాంతాలన్నీ గ్రేటర్ గొడుగు కిందికే. జిహెచ్ఎంసీ మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం. ఏ క్షణమైన గెజిట్ నోటిఫికేషన్ విస్తరించనున్న హైదరాబాద్ సరిహద్దులు. ఔటర్ రింగ్ రోడ్ లోపల వెలుపల అలాగే ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చట్టబద్ధత లభించింది. ఇటీవల కేబినెట్ ఆమోదించి పంపిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదముద్ర వేశారు. దీంతో పరిపాలన సౌలభ్యం కోసం, నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ మెగా సిటీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. మరి రాజ్భవన్ నుంచి ఫైలు ప్రభుత్వానికి చేరడంతో పరిపాలనాపరమైన తదుపరి చర్యలకు మున్సిపల్ శాఖ సన్నద్ధమవుతున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమైంది. మరి రేపో మాపో అధికారికంగా గెజిట్ వెలువడే ఛాన్స్ ఉంది. గెజిట్ విడుదలైన మరుక్షణం నుంచే ఈ 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ అమల్లోకి వస్తుంది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న కమిషనర్లు, ఇతర సిబ్బందిని జిహెచ్ఎంసీ పరిపాలన విభాగంలోకి ఎలా విలీనం చేయాలన్న దానిపై ఇప్పటికే మున్సిపల్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఆస్తులు, అప్పులు, సిబ్బంది సర్దుబాటు వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం గెజిట్తో పాటే లేదా వెంటనే విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి మెగా సిటీ సమగ్రాభివృద్ధి ఆర్డినెన్స్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ చట్టం, అలాగే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లో కీలక సవరణలు చోటు చేసుకున్నాయి. మరి ఇప్పటి వరకు వేర్వేరు పరిపాలనా విభాగాలుగా స్వతంత్ర మున్సిపాలిటీలుగా కొనసాగుతున్న 27 ప్రాంతాలు ఇకపై జిహెచ్ఎంసీ చట్ట పరిధిలోకి వస్తాయి. ఈ చట్ట సవరణల ద్వారా ఆయా మున్సిపాలిటీల పాలక వర్గాల మరి అధికారాలు, విధులు, నిధుల వినియోగం వంటి అంశాల్లో సాంకేతిక చిక్కులు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ నిపుణులతో సంప్రదించిన అనంతరం మంత్రివర్గం పంపినటువంటి ముసాయిదాలోని అంశాలతో ఏకీభవిస్తూ సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెగా సిటీ ప్రణాళికలో ఈ విలీనం కీలకం కానున్నది. ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడం ద్వారా మౌలిక వసతుల కల్పనలో ఏకరూపత తేవచ్చని సర్కారు భావిస్తున్నది. ప్రస్తుతం శివారు మున్సిపాలిటీల్లో నిధుల కొరత, ప్రణాళిక లోపం కారణంగా డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల వంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటినీ జిహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చాక మెరుగైన బడ్జెట్ కేటాయింపులతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల మంజూరు వంటి విషయాల్లో ఇకపై ఒకే విధానం అమలవుతున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి జిహెచ్ఎంసీలో విలీనమయ్యే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఇవే: పెద్దంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జగీర్, మీర్పేట్, బోడుపల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనమయ్యే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. మరి చూద్దాం ఎంతవరకు తీసుకొస్తారు, ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఎటువైపు పోతుంది అనేటటువంటి దాని మీద మనకు రాబోయే రోజుల్లో తెలియవలసినటువంటి అవసరం ఉన్నది.